అల్లుడు బంగారు ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే చల్లతా బాగున్నారా? బాగున్నా. ఏ శివయ్య ఎప్పుడు వచ్చినావు? గుంటూరు పోయి మెరకాల పోయి మీరు తెలిసి వచ్చి పెదమ్మా బాగున్నారా? శివయ్య మా అల్లుడు బాగా తెలివైనాడు. తెలివైన వాడిని అత్తగారు. ఏమేదమ్మా? మా అల్లుడు ఎడారిలోనే ఇసుక అమ్ముతాడు. ఏనా నేను ఎడారిలో ఇసుక అమ్మితే మా యొక్క నీళ్లతో తాడు పెడతాను. ఏమిదమ్మా? మా అల్లుడు అడవిలోనే చింతపండు అమ్ముతాడు. ఏనా నేను అడవిలో చింతపండు అమ్మితే మా యొక్క తిరుపతిలోనే దూగాన్లు అమ్ముతాడు. తిరుపతిలో అన్ని గుళ్ళు పెద్ద మా దూగాలు ఎవరు అమ్ముకుంటారు? అల్లుడు సముద్రం ఒడ్డునే ఉప్పు అమ్ముతాడు. సుబ్బయ్య, నేను సముద్రం ఒడ్డునే ఉప్పు అమ్మితే మా యొక్క సలివేంద్రం దగ్గర నీళ్ళు అమ్ముతాది. నీళ్ళు అమ్ముతాది. ఆకాశానికే మిచ్చనేస్తాడు. మా అత్తగారు పున్నమి వెన్నెల్లో కొవ్వొత్తులు అమ్ముతాది. కొవ్వొత్తులు అమ్ముతాది. ఏమిదమ్మా? మా అల్లుడు ఓనర్కే మంది అమ్ముతాడు. మేల ఫుల్ నాకు చెప్పు పెద్దమ్మా ఒకటి. మేము వైన్ షాప్ ఓనర్కే మంది అమ్మితే మా అత్త నీళ్లతో దీపాలు వెలిగించారు. నీళ్ళ దీపాలు ఎదురులేదే దేశంలో. ఏమిదమ్మా? మా అల్లుడు ఇసుకతోనే తాడు. ఇసుకతో తాడేస్తాడు. మేడకు మీ ఇద్దరు ఏ మాత్రం చెప్పలేను. ఇప్పుడు దాకా చెప్పిన మాటలలో అత్తకు తగ్గ అల్లుడు అల్లుడు మించి అత్తంది. ఈ మాటలకు ఎవరు మేము చెప్పలేము. మీకు మీరే సాటి. మీకు నమస్కారం పెద్దమ్మా. నేనేం చెప్పలేను. శనివారం వాళ్ళతో మేము మాట్లాడే ప్రసక్తే లేదంతో మీరు శనివారం వాళ్ళు చాలా అన్నిట్లో ఆడితేన్నారు. జాతీయాలు మీరు ఒప్పుకుంటాడా? మేము శనివారం పళ్ళు తగ్గేదే లేదు.